Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మన వీక్లీ మీల్ ప్రెప్ 1 వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ఛానల్లోని హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆ వీడియో తర్వాత నాకు చాలామంది కొన్ని మీల్ ప్రెప్స్ కావాలని మెసేజ్ చేశారు. సో ఇవాళ సబ్స్క్రైబర్ స్పెషల్ మీల్ ప్రెప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వర్కింగ్ విమెన్ కానీ ఇంట్లో ఉన్న హోమ్ మేకర్ ఎవరైనా సరే బిజీగా ఉన్నప్పుడు హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఈ మీల్ ప్రెప్స్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రీ మిక్సెస్, ప్యూరీ, హెల్దీ మిల్లెట్ కిడ్స్ స్నాక్స్, ఇంకా హెల్ప్ఫుల్ ప్రెప్స్ అయితే షేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మన ఫస్ట్ మీల్ ప్రెప్ వచ్చేసి ఇన్స్టెంట్ ప్యాన్ కేక్ మిక్స్. ఇది ఒక్కటి ఉంటే చాలు, 5 మినిట్స్లో హెల్దీగా పిల్లలకి అండ్ పెద్దలకి నచ్చేలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం మిక్సీ జార్లో 1 కప్ రోల్డ్ ఓట్స్, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ హోల్ వీట్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 కప్ జాగరీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మరొకసారి గ్రైండ్ చేసేస్తే అంత బాగా మిక్స్ అయిపోతుంది. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు. మార్నింగ్ జస్ట్ మనం మిల్క్ యాడ్ చేసి దోశల్లాగా, ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవచ్చు. ఏదైనా ఫ్రూట్, బనానా కావచ్చు, యాపిల్, ఇలా ఏదైనా మ్యాష్ చేసి వేసుకోవచ్చు. లేదంటే ఎగ్ కూడా వేసుకొని మనము హెల్దీగా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. ఈ మిక్స్ని మనము 2 వీక్స్ బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్లో హెల్దీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రీ మిక్స్ అయితే రెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చి మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు ఇన్స్టెంట్గా దాల్, సాంబార్, కిచడీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమన్నా ప్రెప్స్ ఉంటే చెప్పండి అనేసి. యాక్చువల్గా నేను ఎప్పుడే కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను. నేను అలాగే ఫాలో అవుతాను. బట్ అందరి కండిషన్ ఒకేలాగా ఉండదు. వర్కింగ్ మామ్స్ ఉంటారు, లేదా ఇంట్లో పనులు ఎక్కువగా ఉండే బిజీ హోమ్ మేకర్స్ ఉంటారు, చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటారు. సమ్టైమ్స్ కుదరదు, దాన్ని బయట ఫుడ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. అలాంటి టైంలో ఇలాంటి మీల్ ప్రెప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మనకు ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్లో స్టోర్ చేసేదాని వల్ల కొద్ది వరకు న్యూట్రియంట్ లాస్ ఉండొచ్చు. కాకపోతే బయట హోటల్లో తెచ్చుకునే ఫుడ్తో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు హెల్దీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అయితే. సో దీనికోసం నేను తూర్ అండ్ మూంగ్ దాల్ క్యూబ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు దీన్నే 1 కప్ కానీ 2 కప్స్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతా తీసుకోవచ్చు. 3 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. 1/4 కప్ తూర్ దాల్, 1/4 కప్ మసూర్ దాల్, 1/4 కప్ మూంగ్ దాల్ తీసుకున్నా. ఇలా 3 పప్పులు కలిపి తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్స్ మనకు అందుతాయి. పప్పులను ఎప్పుడే కానీ బాగా ఒక 4-5 సార్లు వాష్ చేసి మినిమం 5 to 6 hours అన్న సోక్ చేయాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో నైట్రిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది. అలాగే మనకు ఎలాంటి డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి ఉండవు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి పప్పు ఫీడ్ చేసేటప్పుడు సోక్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్ చేయాలి. 6 hours తర్వాత ఈ సోక్ చేసిన వాటర్ని కూడా వంపేసి పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసి కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. అప్పుడే పప్పు బాగా మెత్తగా మెదుగుతుంది. మన క్యూబ్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇవన్నీ సైడ్ బై సైడ్ చేస్తూనే ఉన్నాను ఒక్కొక్క మీల్ ప్రెప్సే. సో మీకు వీడియోలో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కనిపించచ్చు. బట్ వీడియో ఒక ఫ్లో ఉండాలి, ఒక ప్రెప్ అట్ ఏ టైం షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను కంటిన్యూగా షేర్ చేస్తూ ఉంటాను. సో బ్యాక్గ్రౌండ్లో కనిపించే వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇగ్నోర్ చేయండి. ఈ పప్పుని ప్రెషర్ కుక్ చేసిన తర్వాత బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని కంప్లీట్గా చల్లగయ్యాక ఐస్ క్యూబ్ ట్రేలో ఫిల్ చేసి ఒక 8 hours ఫ్రీజర్లో పెడితే ఇవి క్యూబ్స్ లాగా అయితే బాగా గట్టి పెడతాయి. ఆ తర్వాత మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 8 hours ఫ్రీజ్ చేసిన తర్వాత దీన్ని 5 minutes బయట పెట్టేసి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇంతే సింపుల్ ఈ తూర్ అండ్ మూంగ్ దాల్ క్యూబ్స్ చేసుకోవడం అయితే. చూడొచ్చు ఇలా ఉంటాయి. దీన్ని మనం ఒక 8 కంటైనర్ లేదంటే ఫుడ్ గ్రేడ్ జిప్లాక్ బ్యాగ్స్లో అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యూబ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయంటే ఇన్స్టెంట్గా మనం పప్పు, సాంబార్, కిచడీస్కి యూజ్ చేయొచ్చు. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు అంటే మనము కొంచెం వేడన్నంలోకి ఇది ఒక క్యూబ్ యాడ్ చేసి కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. సో హెల్దీ మీల్ అయితే రెడీ అయిపోతుంది. పప్పు చేయాలి అనుకుంటే వేడి నీళ్ళలో ఈ క్యూబ్స్ కొన్ని వేసి తాలింపు పెట్టేసుకోవచ్చు. లేదా ఆనియన్, టొమాటో ఇలా మగ్గిచ్చి తర్వాత మనము ఈ క్యూబ్స్ కొన్ని వేసేసుకుంటే మనకు పప్పు రెడీ అయిపోతుంది. సాంబార్కి అయితే మనం వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసిన తర్వాత కొన్ని క్యూబ్స్ యాడ్ చేసేసి అలాగే చింతపండు పల్ప్ కానీ చింతపండు గుజ్జు కొద్దిగా వేసేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది.
పిల్లలకి పెట్టేటప్పుడు వేడి నీళ్ళల్లో ఒక బౌల్లో ఈ క్యూబ్స్ని పెట్టి థా చేసుకోవాలంటే 2 మినిట్స్ అలా పెట్టేస్తే ఇది కరిగిపోయి కొంచెం వేడిగా అవుతుంది, అప్పుడు సర్వ్ చేయొచ్చు. ఇంతే, మనకు ఈ క్యూబ్స్ ఉంటే క్విక్గా లంచ్ అయితే రెడీ. ఈ క్యూబ్స్ని 1 మంత్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో కావాలనే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కరివేపాకు పొడి. మొన్న ప్రీవియస్ మసాలా పౌడర్స్ కొన్ని ప్రిపేర్ చేసినప్పుడు ఈ కరివేపాకు పొడి అలాగే కర్రీ మసాలా పౌడర్ కూడా అడిగారు. నేను ఈ కర్రీ మసాలా పౌడర్ నెక్స్ట్ మీల్ ప్రెప్లో షేర్ చేస్తాను. ఇవాళ అయితే కరివేపాకు పొడి షేర్ చేస్తున్నాను. దీనికోసము ఫ్రెష్ కరివేపాకుల్ని తీసుకొని మనం డ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, అలాగే మన హెల్త్ కూడా మంచిది. కరివేపాకు తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి, మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు, వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. ఎస్పెషల్లీ నేను ధన్వి లంచ్ బాక్స్కి కిచడీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా, ఒకరోజు ఈ పౌడర్, ఒకరోజు మునగాకు పౌడర్, ఒకరోజు లెంటిల్ పౌడర్, ఇలా డిఫరెంట్గా యాడ్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకేలాంటి ఫుడ్ కాకోకుండా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికోసం ఈ కరివేపాకు కాడలన్నీ కూడా తీసేసి ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టిన తర్వాత బాగా 2-3 సార్లు కడిగి తర్వాత నీళ్ళంతా కూడా వెళ్ళిపోయేలాగా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ స్టెప్ ఎందుకంటే మనకు ఈ కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే బాగా రావాలి అనేసి చాలా కెమికల్స్, పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఆ కెమికల్ రెసిడ్యూస్ ఏవి ఉండకూడదంటే ఇలా చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఇవి కంప్లీట్గా వాటర్ వంపేసిన తర్వాత ఒక క్లాత్ పైన బాగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెడితే చాలా తక్కువ టైంలోనే డ్రై అవుతుంది. కరివేపాకుని ఎండలో ఎండబెట్టడం కన్నా నీడలో ఆరబెడితే బెనిఫిట్స్ బాగా ఉంటాయి అనేసి అంటారు, కాబట్టి నేను ఫ్యాన్ కిందనే డ్రై చేస్తున్నాను. ఈ కరివేపాకు పొడి చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల మినపప్పును వేయించుకోవాలి. ఇవి 2 వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి 2 లైట్గా వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నా. ధన్వి కూడా పౌడర్ యూస్ చేస్తాను కాబట్టి మామూలుగా పెద్దవాళ్ళు తినేలాగుంటే మన కారానికి అకార్డింగ్గా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బాగా ఆరిన ఈ కరివేపాకును కూడా లైట్గా ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్సెస్ మాయిశ్చర్ ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు ఈ పౌడర్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా చల్లగయ్యాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి గ్రైండ్ చేసే ముందు కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో 3 మంత్స్ వరకు మనము బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అప్ టు 6 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్ హెల్దీ కరివేపాకు పొడి అయితే రెడీ. ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. ఇలా సీజన్ చేంజ్ అవుతుందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలే కదా. వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి ఈ ఆమ్లా హనీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. రోజుకొక ఆమ్లా తింటూ ఉసిరికాయ చాలా మంచిది, బట్ పిల్లలకి అలా ఇచ్చి తినమంటే అస్సలు తినరు. పులుపు, చేదు, వగరు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఇష్టంగా తినరు. ఈవెన్ మనమే డైలీ ఒకటి తినమన్నా తినం కదా. కొంచెం టేస్టీగా ఉంటే ఇష్టంగా తినేస్తాము. ఈ ఆమ్లాలో చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా షేర్ చేస్తా. ఇవాళ అయితే సింపుల్గా క్విక్గా చేసుకొని ఆమ్లా హనీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇది 1 ఇయర్ ప్లస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు తీసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఉసిరికాయని నీళ్ళల్లో వేసి కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక 10 మినిట్స్ అలా ఊరబెట్టిన తర్వాత బాగా వాష్ చేసేసి తీసుకోవాలి. ఎందుకంటే దీనిపైన కూడా పురుగుల మందులు, కెమికల్ రెసిడ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇలా చేయడం వల్ల వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసిన ఉసిరికాయల్ని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇలా స్టీమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కొంచెం పైన స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది. దీనివల్ల మనం హనీ వేస్తాం కదా, బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది హనీలో ఈ ఆమ్లా. సో దట్ హనీ అలాగే ఆమ్లా ఇవి 2 కలిపి తీసుకోవడం వల్ల ఓవరాల్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ తినడానికి బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా స్టీమ్ చేసిన ఉసిరికాయల్ని మనం కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. తుడిచేల పైన ఇలా ఒక క్లాత్ తోటి లేకపోతే టిష్యూ పేపర్ అయినా సరే తీసుకొని తడి ఏమీ లేకోకుండా మనము తుడిచేసుకోవాలి. ఎందుకంటే తడి ఉన్నట్లయితే లోపల బూజులాగా అయిపోతుంది హనీలో వేసినప్పుడు. సో కంప్లీట్గా, లేకపోతే కాసేపు అలా గాలి వదిలేసినా కూడా అవి కంప్లీట్గా నీళ్ళంతా కూడా వెళ్ళిపోతుంది.
కంప్లీట్గా డ్రై అయిన ఉసిరికాయల్ని ఒక గ్లాస్ జార్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ గ్లాస్ జార్ కూడా బాగా వాష్ చేసి కంప్లీట్గా డ్రై చేసి కుదిరితే స్టెరిలైజ్ చేసి డ్రై చేసి తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు హనీ వేసుకోవాలి. ఈ హనీ వేయగానే ఈ ఉసిరికాయలు కొంచెం తేలుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉసిరికాయలకి 3/4 రేషియో వరకు హనీ వేసుకుంటే సరిపోతుంది. స్లోగా అది ఊరుతూరుతూ పర్ఫెక్ట్గా అంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆమ్లా హనీ మనము బయటే అప్ టు 2 months స్టోర్ చేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లోనే. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 4 months వరకు కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఈ ఉసిరికాయలు తిన్న తర్వాత హనీ అలాగే ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ కూడా మనం ఇదే ప్రాసెస్లో ఆమ్లాల్ని వేసి ఫిల్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే తేనె ఉన్నప్పుడు కొంచెం అల్లం ముక్కల్ని కూడా దీంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తే హనీ జింజర్ కూడా అవుతుంది, హనీ జింజర్లా కూడా తీసుకోవచ్చు. జింజర్ని తినగలం అనేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు, అది చాలా మంచిది హెల్త్కి. లేదు అనుకుంటే మళ్ళీ ఈ తేనెలోకి మళ్ళీ ఉసిరికాయలు వేసుకొని 4 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ ప్రతి దాని మీద లేబుల్ పైన ఏ రోజు చేస్తున్నామో ఆ రోజు డేట్ మెన్షన్ చేయాలి. ఏవైనా ఈ ప్రెప్స్ ఏవైనా కూడా, సో దట్ మనకు టైం తెలుస్తుంది, అంటే ఎన్ని రోజులు మనం యూస్ చేయొచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్గా హెల్దీ అండ్ ఎమ్మీ ఆమ్లా హనీ అయితే రెడీ. మీరు తీసుకొని మీ పిల్లలకు కూడా తప్పకుండా ఇవ్వండి, ఈ సీజన్లో చాలా మంచిది. ఇంకా మనకు ఇమ్యూనిటీ బూస్టింగ్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఎస్పెషల్లీ బిజీ మామ్స్కి మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనే వాళ్ళకి డీటాక్స్ డ్రింక్ క్యూబ్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ మిక్స్ క్యూబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ మీల్ ప్రెప్స్లో నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ వన్, ఇది ఒక్కటి ఉంటే చాలు, జస్ట్ 2 minutesలో పిల్లలకి హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అండ్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్తో చాలా రకాల స్నాక్స్ అలాగే హెల్దీ రెసిపీస్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోలు షేర్ చేసా, మీరు కావాలంటే బేబీ ఫుడ్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. బట్ చాలామందికి దీన్ని ఒలిచి స్టీమ్ చేసి అంత టైం ఉండక దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. అలాంటప్పుడే ఈ ఫ్రోజన్ స్వీట్ కార్న్ మనం వన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని మనకు హ్యాండీగా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు జస్ట్ 2 minutesలో ఏ రెసిపీకైనా మనం యూస్ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 2 స్వీట్ కార్న్స్ని తీసుకొని పైన పొట్టంతా కూడా తీసేస్తున్నాను. ఈ స్వీట్ కార్న్స్ని వల్చడానికి 2-3 మెథడ్సే ఉన్నాయి. కొంతమంది నైఫ్ తోటి పైన నుంచి అలా కట్ చేసుకొని వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తాయి, బట్ అవి షేప్ అవుట్ అవుతాయి, స్వీట్ కార్న్ లాగే ఉండవు. అండ్ దాంట్లో ఉన్న మిల్క్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నాకు అస్సలు ఆ మెథడ్ అంతగా నచ్చదు. ట్రై చేసా కానీ బట్ నాకు అది నచ్చలేదు. ఇలా ఏం చేస్తానంటే హాఫ్కి కట్ చేసుకుంటే మనకు ఒక లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. వన్స్ ఆ లేయర్ వచ్చిందంటే రిమైనింగ్ లేయర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా వలిచిన ఈ స్వీట్ కార్న్ని మనం స్టీమ్ చేసి తీసుకోవాలి. చాలామంది బాయిల్ చేసేస్తారు వాటర్లో. బాయిల్ చేస్తే చాలా న్యూట్రియంట్ లాస్ అవుతుంది అంటారు కాబట్టి స్టీమ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఒకవేళ బాయిల్ చేయాలంటే జస్ట్ 2 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. స్టీమ్ చేయాలంటే 10 minutes మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇవి స్టీమ్ చేసిన వెంటనే ఇమీడియట్గా కోల్డ్ వాటర్లోకి వేసేయాలి, సో దట్ ఫర్దర్ దాని కుకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది, ఓవర్గా కుక్ అవ్వదు. ఈ మెథడ్నే బ్లాంచింగ్ అంటాము. మా ఇంట్లో జనరల్గా ఐస్ క్యూబ్స్ ఉండవు, దేనికి వాడము. ఇది చెయ్యాలని చెప్పేసి గ్లాస్లో పెట్టాను, అది గ్లాస్ షేప్లో అలాగే వచ్చేసింది. ఇలా ఈ కోల్డ్ వాటర్లో వేసేసి జస్ట్ ఒక 2 minutes వదిలాక దీన్ని కంప్లీట్గా ఫిల్టర్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఒక కాటన్ క్లాత్ పైన స్ప్రెడ్ చేసి కంప్లీట్గా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయేంత వరకు డ్రై చేయాలి. ఒక 1/2 hour లేదా ఒక 1 hour అలా ఫ్యాన్ కింద పెట్టేస్తే డ్రై అయిపోతుంది, తేమ ఏమాత్రం ఉండకూడదు. ఇలా డ్రై అయిన ఈ స్వీట్ కార్న్స్ని మనము జిప్ లాక్ బ్యాగ్ లేదంటే ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 2 months ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉన్నట్లయితే స్వీట్ కార్న్ సూప్, కార్న్ పులావ్, కార్న్ కట్లెట్, కార్న్ శాండ్విచ్, కార్న్ అండ్ చీజ్ దోశ ఇలా చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక పిల్లల స్నాక్ బాక్స్కి ఇవ్వడానికి వేడి నీళ్ళలో జస్ట్ ఒక 1 minute ఈ ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసి ఫిల్టర్ చేసేసి దానిలో కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి చేస్తే స్వీట్ కార్న్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే బటర్ స్వీట్ కార్న్ చేసుకోవచ్చు దీనికి. ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఇవి మన ఫ్రిడ్జ్లో హ్యాండీగా అవైలబుల్గా ఉన్నట్లయితే. ఇక నెక్స్ట్ వన్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ బికాస్ పిల్లలున్న ప్రతి పేరెంట్స్ కన్సర్న్ ఇదే. పిల్లలకి ఈ మధ్య ఈ సాస్ లేదా కెచప్ లేకుండా ఏ ఫుడ్ తినడం లేదు. ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి స్నాక్కి ఇది కావాలంటున్నారు. బట్ బయట తీసుకునే దాంట్లో ప్రిజర్వేటివ్స్, షుగర్స్, అడిటివ్స్ ఇలా అస్సలు హెల్త్కి మంచివి కానీ ఇంగ్రీడియంట్స్ ఎన్నో వేస్తారు. దానివల్ల అర్లీ ఒబేసిటీ, థైరాయిడ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇవాళ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. నేను ఇవాళ 1/2 kg టొమాటోస్తో ప్రిపేర్ చేస్తున్నా. మీకు కావాలంటే 1 kgకి ఈ రేషియోస్ అన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 kg టొమాటో, ఇందులో ఒక 1/2 onion,
ఆనియన్, హాఫ్ బీట్రూట్, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము, కొంచెం మేస్, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఎండుమిర్చి, నేను బ్యాడ్గే చిల్లీ వేస్తున్నా మంచి కలర్ వస్తుందనేసి, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్, ఇవన్నీ వేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి ఈ టొమాటో పీల్ అంతా అంటే బాగా మెత్తగా అయ్యేంత వరకు అరౌండ్ ఒక 15 to 20 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఈ టొమాటో నుంచి కూడా వాటర్ వస్తుంది, అలాగే గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి ఈ వాటరే సరిపోతుంది ఉడకడానికి. ఇది కంప్లీట్గా చల్లగయ్యాక ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ తీసేస్తున్నాను, బికాజ్ పిల్లలకి చాలా ఘాట్ అయిపోతుంది. ఉడికింది కాబట్టి ఈ టొమాటోస్తో పాటు దానిలో ఉన్న ఫ్లేవర్స్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. సో ఇవి మనం డిస్కార్డ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మా మిక్సర్ గ్రైండర్లో ప్యూరీ ఆప్షన్ ఉంది, ఎవరైనా ప్రీతి జోడియాక్ 2.0 వాడే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, అది యూస్ చేసుకోండి. దీన్ని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ మనం ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ నార్మల్ మిక్సర్ గ్రైండర్ అయితే మీరు ఫిల్టర్ చేసేస్తే ఏమైనా పిప్పి లాంటిది సీడ్స్ ఇవి ఏమైనా ఉంటే బయటికి వచ్చేసి సేమ్ మనకు షాప్లో తీసుకుంటే కెచప్ ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా అంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/4 కప్ జాగరి యాడ్ చేస్తున్నా. చాలామంది షుగర్ వేస్తారు, షుగర్ కన్నా ఆర్గానిక్ జాగరి చాలా మంచిది. ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఒక 1 టీ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది ప్రిజర్వేటివ్ లాగా వర్క్ అవుతుంది. వెనిగర్ వద్దు అనుకుంటే ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ లెమన్ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు. మనకు వెనిగర్ యాడ్ చేయడం వల్ల షాప్లో తీసుకున్న కెచప్స్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా కుక్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా ఒక ప్లేట్లో కొంచెం కెచప్ని వేసి స్లైట్గా బెండ్ చేస్తే అది కిందకి జారిపోకూడదు, అలాగే చుట్టూ వాటర్ ఫామ్ అవ్వకూడదు. ఇలా ఉంటే పర్ఫెక్ట్ కెచప్ రెడీ అయిందనేసి. ఇది చల్లబడే కొద్దీ ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన కెచప్ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా దీని కలర్ కూడా ఎంత బాగుందో, ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, జస్ట్ బీట్రూట్ యాడ్ చేసా. బీట్రూట్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అయింది, అలాగే కలర్ కూడా వచ్చింది. సేమ్ మనకు షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్ కూడా అండ్ కలర్ కూడా. దీన్ని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట పెడితే 4 డేస్ ఉంటుంది అంతే, ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది. ఇంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్దీ కెచప్ అయితే రెడీ. ఒక్క కెచప్ ఉంటే దోశ, చపాతీ, శాండ్విచ్, పరాటా, పాస్తా, పిజ్జా, నూడిల్స్, రోటీ రోల్స్, పన్నీర్ ఫ్రైస్ ఇలా ఎన్ని రకాల రెసిపీస్తో పాటు పిల్లలకి ఇవ్వచ్చు. మన పిల్లలకి ఏ స్నాక్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా కెచప్ అడుగుతారు. సో ఎలాంటి గిల్ట్ లేకుండా హెల్దీ హోమ్మేడ్ కెచప్ మన పిల్లలకి ఇవ్వచ్చు అండ్ మనం కూడా తీసుకోవచ్చు. మేక్ ష్యూర్ దీనిపైన మనం ప్రిపేర్ చేసిన డేట్ మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మన సౌత్ ఇండియన్ రెసిపీస్లో డైలీ ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీకి పప్పు, సాంబార్, పులిహోర, పులుసు ఇలా ఏదో ఒక దానికి ఖచ్చితంగా చింతపండు రసం అయితే వాడుతూ ఉంటాము. కాకపోతే 2-3 లేదా 4 ఉన్న ఫ్యామిలీకి ప్రతిసారి కొంచెం చింతపండు నానబెట్టి దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ మర్చిపోతూ ఉంటాం కదా. కాకపోతే ఇలా టామరిండ్ పల్ప్ కానీ లేకపోతే క్యూబ్స్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలప్పుడు ఏ రెసిపీకి ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు. నేను దీనికోసము 2 కప్స్ చింతపండు తీసుకుంటున్నా. ఈ 2 కప్స్ చింతపండుకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చింతపండుని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేయాలి. దుమ్ము, చిన్న పీసెస్ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా ఈ చింతపండుని వాటర్లో ఒక 15 to 20 మినిట్స్ ఉడికించి తీసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగయ్యాక ఇలా ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో ఉన్న కంప్లీట్ పల్ప్ బయటికి వచ్చేంత వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్, బట్ ఇలా వన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా మంత్సే వస్తుంది కాబట్టి 1 టైం ఇలా కష్టపడడంలో తప్పే లేదు. ఈ టామరిన్ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 2 మెథడ్స్లో, అంటే ఫస్ట్ చింతపండు నానబెట్టి దాని నుంచి పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ సాస్ ఎలా ప్రిపేర్ చేసామో అలా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఇలా ఉడకబెట్టి తర్వాత దాని నుంచి పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నాకు ఈ మెథడ్ కొంచెం ఈజీ అనిపించింది, టైం సేవింగ్ కూడా. ఇలా దీంట్లోంచి పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాక ఈ పిప్పి మిగిలింది కదా, దీన్ని నేనైతే ఫ్రిడ్జ్లో ఎత్తి పెడతాను. పూజా సామాన్లు కడిగేటప్పుడు వెండి ఇత్తడి సామాన్లు కడగడానికి యూస్ చేసుకుంటాను. ఇలా వచ్చిన ఈ పల్ప్ని కొద్దిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకొంచెం క్యూబ్స్ లాగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెడతా. అప్ టు 3 మంత్స్ యూస్ చేసుకోవచ్చు.
ఫ్రీజర్లో క్యూబ్స్ లాగా చేసిండే వచ్చేసి 6 months వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం టైం మనం స్పెండ్ చేయగలిగితే 6 months వరకు కూడా హ్యాపీగా ఈ టామరిన్ పల్ప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ హోమ్ మేడ్ గీ. పిల్లలు ఉన్నప్పుడు విరివిగా వాడుతూనే ఉంటాం కదా. ఇప్పటి వరకు కూడా మేము అసలు బయట నెయ్యి కొనిందే లేదు. ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. 15 days once లేదా monthly once అయినా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా పాల మీద మీగడను తీసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. ఇలా 15 days లేదా 1 month అయిన తర్వాత దాన్ని బ్లెండర్ తోటి బ్లెండ్ చేసి బటర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. మీరు సేమ్ ఇదే మిక్సర్ గ్రైండర్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే బ్లెండర్లో జస్ట్ 5 minutesలోనే మంచి గట్టి వెన్న వచ్చేస్తుంది. అదే మిక్సీలో మనం గ్రైండ్ చేయాలి అంటే ఒక 15 to 20 minutes అవుతుంది. కొన్నిసార్లు ఇంకా పల్చగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అయ్యో రాలేదు అని చెప్పేసి అంతా పారబోస్తుంటారు. అస్సలు అలా చేయకండి. ఒకవేళ పల్చగా ఉన్నా కూడా కాసేపు ఫ్రీజర్లో పెట్టేయండి, అదే గట్టిగా అయిపోతుంది. ఇంకో టిప్ ఏంటి అంటే మీగడ ఎంత చల్లగా ఉంటే వెన్న అంత ఫాస్ట్గా వస్తుంది. ఒకవేళ ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత కొంచెం అది పల్చబడేంత వరకు వదిలి ఇమ్మీడియట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అదే ఫ్రిడ్జ్లో తీసింది అయితే ఇమ్మీడియట్గా గ్రైండ్ చేసుకుంటే వెన్న త్వరగా వస్తుంది. సమ్మర్ టైంలో అయితే ఏం చేయొచ్చు అంటే ఈ మీగడ గ్రైండ్ చేస్తాం కదా, అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేస్తే త్వరగా గట్టి పడుతుంది. సో దట్ మనకు మంచి గట్టి వెన్న అయితే వస్తుంది. చూడొచ్చు, ఇది 1 month మీగడలోంచి ఇంత వెన్న అయితే వచ్చింది. ఇలా వచ్చిన ఈ వెన్నని బాగా ఒక 3 to 4 times వాటర్ తోటి వాష్ చేయాలి. ఇలా వచ్చిన ఈ మీగడలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతులు, ఒక యాలకులు వేసి ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకోవడమే. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకు నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే అడుగంతా కూడా మాడిపోతుంది. ఇంతే కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఇంట్లోనే హెల్దీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మా చిన్నప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేసిన ఈ గిన్నె ఉంటుంది కదా, దీంట్లో అడుగున కొద్దిగా రాగి పిండి వేసేసి కలిపిచ్చేవాళ్ళు. తింటుంటే భలే ఉండేది. అలాగే నెయ్యి చేసేటప్పుడు తమలపాకు కూడా వేస్తాం కదా, తమలపాకు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇలాంటి చిన్నప్పుడు మెమరీస్ ఉంటే నాకు కమెంట్లో షేర్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను చదివినప్పుడు. ఇంతే, మనకు ఇంట్లోనే హెల్దీగా నెయ్యి అయితే రెడీ. నెక్స్ట్ వన్ మినీ మిల్లెట్ కుకీస్. పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని స్నాక్స్ చేసినా సరిపోవు కదా, ఎన్ని వెరైటీస్ చేస్తూ ఉంటామో. ఇలా చేసి పెడతామో లేదా అలా అయిపోతూ ఉంటాయి. బట్ ఇలా కొన్ని నేను వారంలో ఒక 2 స్నాక్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అవి స్టోర్ చేసుకునేలాంటివి. సో దట్ వారం మొత్తం దాని స్నాక్ బాక్స్కి అస్సలు ఇబ్బంది ఉండదు. మధ్యలో ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా పెడుతూ ఉంటాను కాబట్టి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఇక మిల్లెట్స్ బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే, చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరికీ. కాకపోతే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్లోగా గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేయాలి. అందులో సేఫ్ మిల్లెట్స్ అంటే అవి అరగడానికి టైం ఎక్కువ పడుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు అంటారు కాబట్టి స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. అందులో రాగులు చాలా బెస్ట్. ఫస్ట్ ఏదైనా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే రాగులు, ఆ తర్వాత కొర్రలు. రాగులతో నేను చాలా రెసిపీస్ షేర్ చేశాను ఇప్పటి వరకు. ఇవాళ ఈ మినీ మిల్లెట్ కుకీస్ నేను కొర్రలతో చేస్తున్నాను. దీనికోసం ప్యాన్లో 1/2 cup కొర్రల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగయ్యాక మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత జల్లెడ పట్టించి మిగిలిన ఆ పొడిని మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే, సింపుల్. మనకు ఈ మిల్లెట్ ఫ్లవర్ అయితే రెడీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 cup కొర్రపిండి, 1/4 cup గోధుమ పిండి. గోధుమ పిండి వద్దనుకుంటే ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1/4 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 cup ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 to 3 tablespoon నెయ్యి లేదా బటర్ని యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు నెయ్యి లేదా బటర్ అయితే మంచిది. ఇప్పుడు ఇది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కాంచి చల్లార్చిన పాలను వేసుకుంటూ మనము ఈ డోని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో కొంతమంది ఈ షీట్ గురించి అడిగారు కదా, ఇది సిలికాన్ షీట్. దీని మీద రొట్టెలు అలాగే పరాటా ఇవన్నీ కూడా చేయొచ్చు, అస్సలు అతుక్కోకుండా వస్తుంది. ఇలా మనం ఏమైనా కుకీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా బటర్ పేపర్ బదులు మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన ఈ డోని ఒక 2 to 3 minutes బాగా నీట్ చేసి ఇందులోంచి చిన్న చిన్న సైజు బాల్స్ లాగా తీసుకొని దాన్ని ఇలా రోల్ చేసుకొని నైఫ్ తోటి చిన్న చిన్నగా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని మన చేతితో ప్రెస్ చేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్గా
మనము ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టేసి నేను ఓవెన్లో 170 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసి 12 to 15 మినిట్స్ అయితే బేక్ చేస్తున్నాను. ఇంతే పర్ఫెక్ట్ మనకు మినీ మిల్లెట్ కుకీస్ అయితే రెడీ. స్టవ్ మీద ఎలా చేయాలి అని అడిగారు కదా, ఆల్రెడీ మన ఛానల్లో నేను స్టవ్ మీద ప్రిపేర్ చేసిన కుకీ రెసిపీ షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంతే, చాలా సింపుల్ హెల్దీ మినీ మిల్లెట్ కుకీస్ అయితే రెడీ. చూస్తుంటేనే తినేయాలనిపించి అంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా పిల్లల్ని ఆగుతారా? మా ధన్వి అయితే నేను చేస్తుండగానే ఎన్ని ఖాళీ చేసేస్తుందో. చాలా నచ్చేస్తాయి, తనకి అడుగుతూనే ఉంటుంది నాకు ఇది కావాలి ఇది కావాలి అనేసి. అండ్ తను ఎంజాయ్ చేస్తూ తింటుంది నేను చేసే ప్రతి రెసిపీని కూడా. మీరు కూడా కుకీస్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ కుకీస్ మనము ఎయిర్టైట్ కంటైనర్లో 1 to 2 వీక్స్ వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ రాగి వాల్నట్ స్పాంజ్ కేక్. పేరు వింటుంటేనే ఎంత హెల్దీనో అర్థమవుతుంది కదా. చేయడం కూడా చాలా సింపుల్. ఈ మెజర్మెంట్స్తో చేస్తే స్పాంజ్ లాగా ఉంటుంది కేక్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా సీడ్స్ తీసేసిన డేట్స్ ఒక 10 to 12 తీసుకొని 1.5 కప్ వేడిగా ఉన్న పాలను వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ అవ్వనివ్వాలి. ఇది మిల్క్ కంప్లీట్గా చల్లగవ్వాలి. ఇది కంప్లీట్గా చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/4 కప్ నెయ్యి యాడ్ చేస్తున్నా, కాబట్టి బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసిన ఈ మిల్క్ అండ్ డేట్స్ ప్యూరీని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. మనకు ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటరీగా అనిపిస్తుంది, కాకపోతే ఈ స్పాంజ్ కేక్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, కొంచెం వాటరీగానే ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ బేకింగ్ టిన్లో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ బ్యాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నా. బటర్ పేపర్ లేదు అంటే కొద్దిగా నెయ్యి రాసి ఈ గోధుమ పిండి లేకపోతే రాగి పిండిని డస్టింగ్ చేసేసి తర్వాత బ్యాటర్ వేసినట్లయితే కింద అంటుకోకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఒక 1/2 కప్ చాప్డ్ వాల్నట్స్ని కూడా స్ప్రింకిల్ చేసేసి బాగా ట్యాప్ చేసేసి ఓవెన్లో బేక్ చేయడమే. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకోకుండా ఈవెన్గా బేక్ అవుతుంది. దీనికోసం 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 40 మినిట్స్ బేక్ చేశాను. ఇనిషియలీ 50 మినిట్స్ సెట్ చేశాను, బట్ 40 మినిట్స్కే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనేసి ఇంకా 10 మినిట్స్ కుక్ చేయలేదు. సో 180 డిగ్రీ సెల్సియస్ 40 మినిట్స్ బేక్ చేస్తే హెల్దీ రాగి వాల్నట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ స్పాంజ్ లాగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. డేట్స్ వేసాం కాబట్టి న్యాచురల్ స్వీట్నర్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని బయట 3 days, ఫ్రిడ్జ్లో అయితే 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వారం వీక్లీ మీల్ ప్రెప్స్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకెలాంటి మీల్ ప్రెప్స్ కావాలి నా కమెంట్స్లో షేర్ చేస్తే అప్కమింగ్ వ్లాగ్స్లో తప్పకుండా షేర్ చేస్తాను. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.